బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞాడిఎస్సి యూట్యూబ్ ఛానల్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి ఒక ప్రణాళికబద్ధంగా సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా మనం ఎస్ఏ సోషల్ బ్రహ్మాస్త్రం బ్యాచ్ని తీసుకొని వస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే సిలబస్ని మొత్తం కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా డివైడ్ చేసి దానికి సంబంధించి మనం ప్రతిరోజు కూడా ఒక సిలబస్ని అయితే అనౌన్స్ చేస్తాం. ఆ సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ పీడిఎఫ్ నోట్స్ ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్. నువ్వు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తీసుకో. ఉదాహరణకి రాజనీతి శాస్త్రం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటే అవన్నీ కూడా ఒక లింక్ ప్రకారం కూడా తీసుకుని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మెథడ్స్కి సంబంధించింది. ఎందుకంటే రాజనీతి శాస్త్రానికి సంబంధించి మనం మెథడ్స్లో నుంచి కూడా తీసుకొని మనం దానికి సంబంధించిన నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక నోట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చాలా బాగా ప్రొవైడ్ చేసాం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే మెథడ్స్లో ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి రాజనీతి శాస్త్రం సంబంధించి అర్థ వివరణ ఇవన్నీ కూడా మెథడ్స్ కాబట్టి మీకు బాగా యూజ్ అవుతాయని చెప్పి. దాంతోపాటు కొన్ని సార్లు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఈ ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే జీకే మరియు కరెంట్ అఫైర్స్లో గన్ షాట్ బిట్స్ గతంలో వచ్చింటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ట్రా పాయింట్స్ అనేది యాడ్ చేసాం. మీరు సింపుల్గా ఈ పీడిఎఫ్ని చదువుకొని దీనికి సంబంధించిన 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది సాయంత్రం రాస్తారు. ఈరోజు మీరు ఏం చదవాలంటే రాజనీతి శాస్త్రం అంటే ఏమిటి, రాజనీతి శాస్త్రం సంబంధించిన అర్థ వివరణ, రాజనీతి శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు, ఆధునిక నిర్వచనాలు, రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం, రాజనీతి శాస్త్రం యొక్క పరిధి, అందులో భాగంగా రాజకీయ భావాల అధ్యయనం, రాజ్య అధ్యయనం, రాజనీతి సిద్ధాంతాల అధ్యయనం, ఇంకా హక్కులు విధులు అధ్యయనం, సంఘాలు సంస్థల యొక్క అధ్యయనం, రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, రాజ్యం అంటే ఏమిటి, రాజ్యానికి సంబంధించిన అర్థ వివరణ, రాజ్యం యొక్క నిర్వచనాలు, రాజ్యం యొక్క లక్షణాలు, దీనికి సంబంధించి వివిధ నిర్వచనాలు, ప్రభుత్వం, సార్వభౌమ అధికారం, ఇతర లక్షణాలు, శాశ్వతత్వం, సాధారణ సంబంధించి ప్రజల యొక్క సమ్మతి, రాజ్యం సమాజం సంబంధం, రాజ్యం సమాజం మధ్య తేడాలు, రాజ్యం సంఘం సంబంధాలు, దీనికి సంబంధించి డిఫరెన్సెస్, రాజ్య ప్రభుత్వం సంబంధించి జాతీయవాదంలో భాగంగా నిర్వచనాలు, జాతి అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి, జాతీయత అంటే ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసాం. జాతి మరియు జాతీయత మధ్య డిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేసాం. జాతీయవాదానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చాం. ఇదంతా కూడా మన 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైతే లింక్ అప్ ఉందో అంతా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని మెథడ్స్లో కవర్ అవుతాయి కాబట్టి ఇవ్వడం జరిగింది. చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఆర్డర్ ప్రకారంగా ఈ నోట్స్ ఉంటుంది. తక్కువ సమయంలో టెక్స్ట్ బుక్ చదవాలంటే మీకు అది చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ విధంగా మీకు నోట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోట్స్ అనేది మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరీ ప్రిపేర్ కావచ్చు. దీనికి సంబంధించి సాయంత్రం 50 మార్కులు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది మీరు రాయడం వల్ల ఈ ఎగ్జామ్ని 2000 మంది రాయని, 4000 మంది రాయని వాళ్ళందరిలో కూడా మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.